చేస్తే దశరథుడికి పిల్లలే లేరు. రకరకాల ప్రయత్నం చేశాడు, ఎక్కడా సంతానం కలగలేదు. ఆ తర్వాత పుత్రకామేష్టి యాగం చేయడం, పాయసం ద్వారా పిల్లలు పుట్టడం, ఇదంతా తర్వాత జరిగింది. అంటే ఇప్పుడు ఆ శాపం అది వరమా శాపమా? దశరథుడికి అది శాపం కాదు, అది ఒక వరము. పుత్రులు ఉంటేనే కదా పుత్రవియోగం. సో కాబట్టి ఏది జరిగినా మన మంచికే, ఏది జరిగినా మన మంచికే. సో దైవం మనతో ఉంటే ఏం జరిగినా మన మంచికే జరుగుతుంది. ఖచ్చితమైన రుద్రాక్ష మీరు ఏది ధరించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే ఈ నెంబర్తో కాంటాక్ట్ అవ్వండి, మనం కలిసి మాట్లాడుకునే అవకాశం ఉంది. మన డేట్ ఆఫ్ బర్త్ చెప్పంగానే ఆ చక్రం వేయటం కానీ అది కానీ కొన్ని సెకండ్స్లో జరిగిపోయేటువంటి ఓ ప్రక్రియ. అది అనుభవిస్తే తప్ప, అనుభవయోగ్యం తప్ప ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాటలు చాలు. అలాంటి వారు మనకి ఇప్పుడు ప్రస్తుతం ఒక్క పాండురంగారావు గారే ఉన్నారేమో అని నాకు అనిపిస్తోంది.